ఎంటైర్ యాత్రలో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ డే అనమాట. అంటే ఇస్రో శ్రీ సిటీ అనమాట. మేము ఇస్రోకి వెళ్తాము, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇస్రోకి తీసుకెళ్తారు అని చెప్పి. అంటే నేను ఈ ఎజెండా ఏం చూడలేదు, మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యా అనమాట. అండ్ ఇందులో మీరు చాలా తక్కువ వీడియోస్ అయితే చూస్తారు, ఎందుకంటే మాకు రికార్డింగ్ చేయడానికి ఆప్షన్ లేదనమాట. ఫోన్స్ కూడా నాట్ అలౌడ్. ఎంటైర్ 17 years ఆఫ్ జాగృతి యాత్రలో వీళ్ళు ప్రతి ఇయర్ ఇస్రోకి అయితే తీసుకెళ్లరు, కానీ ఎప్పుడు ఆ మిసైల్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో ఆ స్పేస్కి వెళ్ళి చూస్తూ ఉంటారు అనమాట. కానీ ఫస్ట్ టైం ఎవరైతే 532 యాత్రీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళారనమాట. మీరు వీడియో ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, గూగుల్ నుంచి తీసుకుని. ఎప్పుడైతే రాకెట్ జరిగినప్పుడు మనకి కంప్యూటర్స్ అవి ఉండి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందో, ఈవెన్ ఎవరైతే డిగ్నిటీస్ అవి కూర్చుని రాకెట్ లాంచ్ అని చూస్తూ ఉంటారో అది కమాండ్ కంట్రోల్ సెంటర్ అనమాట. ఇందులోకి అయితే మమ్మల్ని ఎలో చేశారు. చాలా ఎక్సైటింగ్ అనిపించుండే. జనరల్గా బయట ఆడియన్స్ ఎవరికి ఎలో ఉండదు అనమాట లోపలికి. సో చాలా డిఫరెంట్గా అనిపించింది, కొంచెం ప్రౌడ్గా అనిపించింది అనమాట ఇండియా మూమెంట్ అని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫారినర్స్ నాట్ అలౌడ్ అనమాట ఇందులోకి. 532 యాత్రీస్లో ఫారినర్స్ కూడా ఉన్నారు, ఒక 15 or 10 people ఉంటారు. వీళ్ళెవరు నాట్ అలౌడ్ అనమాట సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల. అది కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది, మేబీ మీరు ఎలా తీసుకుంటారో తెలీదు. సో చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఇస్రోలోకి వెళ్ళినప్పుడు. వన్స్ ఇస్రో అయిపోయిన తర్వాత మమ్మల్ని శ్రీ సిటీకి తీసుకెళ్ళారు అనమాట. శ్రీ సిటీ గురించి నేను చాలాసార్లు విన్నాను, కానీ ఎప్పుడు చూడలే అనమాట. ఆంధ్రాలో ఉన్న చాలా మందికి శ్రీ సిటీ గురించి తెలిసి ఉండదు. ఇది ఒక పర్టికులర్ సిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ అనే కాదు, కొన్ని సర్వీస్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కంప్లీట్గా నాకు అక్కడ చూసినప్పుడు ఆంధ్ర మీద ఉన్న ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయింది అనమాట. అంటే ఇన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయా మన ఆంధ్రాలో అన్నది నేను అప్పుడే తెలుసుకున్నాను. అంటే ఒక కార్ కానీ, ఒక ఏసీ కానీ, ఒక బస్ కానీ, మన ప్రతి ఒక్కటి కూడా మన ఆంధ్రాలోనే ప్రిపేర్ అవుతుంది. అది కూడా శ్రీ సిటీలోనే లొకేట్ అయి ఉన్నాయన్నమాట. చాలా మంచి విషయం అంటే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. ఇది యాక్చువల్లీ మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దీని ప్లానింగ్ అయితే జరిగిందంట. తర్వాత సిబిఎన్ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పి విన్నాను నేను. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ అక్కడ చూసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. అండ్ వన్ ఆఫ్ ది ఎక్సైటింగ్ విషయం ఏంటంటే శ్రీ సిటీలో జరిగింది, అపార్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మంచి ఫుడ్ పెట్టారనమాట. మీరు చూడొచ్చు వీడియోలో నేను చెప్పాను, అలాగే కొంతమంది వీడియోస్ కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 to 6 days అవుతుంది, అందరూ కూడా హోమ్ ఫుడ్ మిస్ అయ్యి డిఫరెంట్ ఫుడ్ తింటూ ఉన్నారు కదా. స్పెషల్గా మన తెలుగు వాళ్ళు ఒక 40 or 45 people ఉన్నారు. వీళ్ళందరికీ అయితే కొంచెం నరకం కనిపిస్తుంది చెప్పాలంటే ఫుడ్ తినడానికి. కంప్లీట్గా నార్త్ ఫుడ్, జైన్ ఫుడ్ అనమాట. సో శ్రీ సిటీలో మనకి ఆంధ్ర ఫుడ్ పెట్టారు. చాలా ఇంకా లంచ్ డిన్నర్ అక్కడే చేసేసాం అనమాట. మాకు 4కి పెట్టారు యాక్చువల్లీ లంచ్. ఆ రోజు మనం ఇస్రో వెళ్ళడం వల్ల చాలా లేట్ అయింది. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. దాని తర్వాత ప్యానల్ డిస్కషన్ ఉంది, చాలా బాగా జరిగింది ఎంటైర్ డే. అయితే చాలా ప్రౌడ్ అనిపించింది నాకు ఇస్రో చూడడం వల్ల. ఇస్రో గురించి మీ అందరికీ తెలుసు, నేను అలాగే కొన్ని వీడియోస్ కూడా రికార్డ్ చేశాను ప్రీ అండ్ పోస్ట్ విజిట్, మేబీ చూడండి. అండ్ నేను ఆ రోజు వైట్ షర్ట్ వేసుకున్నాను అనమాట, కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యి. ఎగ్జైటింగ్గా ఉంటుంది వీడియో, చూడండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. Good morning everyone. Like today we are going for ISRO annamata, Sriharikota. So actually మాకు ఇదేం షూట్ చేయడానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది కాబట్టి ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో. లైక్ ఆఫ్టర్ సమ్ టైమ్ మొబైల్ కూడా మేము వీ నీడ్ టు హ్యాండ్ ఓవర్ టు అవర్ టీమ్. లోపలికి ఎలాంటి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ కానీ ఏమి అలౌ లేవు అనమాట. అండ్ ఆల్సో నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ అలౌడ్ ఫర్ ది ఇస్రో అనమాట. లైక్ నో అదర్ కంట్రీ సిటిజన్స్ నాట్ అలౌడ్ ఫర్ ది ఇస్రో. లైక్ వేరే కంట్రీ వాళ్ళు ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదనమాట. ఓన్లీ ఎవరైతే ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఉంటుందో, మీన్ ఇండియన్ సిటిజన్ అయి ఉంటారో, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయి ఉంటారో, లైక్ వేరే కంట్రీ వాళ్ళు అయినా సరే సమ్ టైమ్స్ దే విల్ ఇష్యూ ఇండియన్ పాస్పోర్ట్ అనమాట, లైక్ ఇండియన్ సిటిజన్ అని చెప్పి. సో వాళ్ళకి అలౌ అనమాట. ఆధార్ ఇంకా ఆధార్ అందరికీ ఉంటుంది కాబట్టి సిటిజన్స్ అందరికీ, సో దే కెన్ ఆల్సో అలౌడ్. చూద్దాం. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. చాలా డేస్ నుంచి వెళ్దామని అనుకున్నాను, కానీ వీ గాట్ దిస్ ఆపర్చునిటీ టుడే అనమాట. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. లైక్ విల్ డిస్కస్ ఇన్ సమ్ అదర్ వీడియోస్. అండ్
we need to have our breakfast as well. Bye. Yatris, please proceed. మేము ఏ బస్ ఎక్కినా సరే ఈ 15 days ప్రతి బస్కి ఇలా బ్రాండింగ్ చేస్తారు అనమాట. Momipo Copax. Correct పలికినా? Japanese companies, 30 companies are there, and MNCs are representing 30 countries. Hi friends, right now ISRO visit అయితే అయిపోయింది. Right now we are at Sri City అన్నమాట. Sri City. మన సాయి తేజ అండ్ ప్రియాంక ఉన్నారు. లేదు కొంచెం మెమరీ లాస్ సార్. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఆల్రెడీ మాకు వచ్చే ముందు చెప్పారనమాట. మన ఈ శ్రీ సిటీ ఫౌండర్ డైరెక్టర్ శ్రీనురాజు గారు అనమాట. ఆల్మోస్ట్ ISF బ్లాగ్లో మీరు చూసుంటారు, నేను చెప్పాను. చూద్దాం ఒకసారి సాయి తేజ బ్రోకి ఎలా అనిపిస్తుంది ఫీలింగ్. ఫస్ట్ టైం అంటే ఇన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చూస్తున్నారు కదా, చూడంగానే ఏమనిపించింది ఫస్ట్ అన్నది తెలుసుకుందాం. బ్రో చెప్పండి. కొత్తగా అనిపించింది అంటే ఇందాక నాకు చెప్పారు కదా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఉన్నాయా అన్న క్వశ్చన్ డౌట్ వచ్చింది కదా ఫస్ట్ మీకు? వచ్చింది. ఓకే, అంటే మనం ఈ సోషల్ ఇది అంటే జనరల్ జీకే అన్నది లేదు కదా మనం. అవును, జనరల్ ఉంది అనే విషయం కూడా తెలియదు అసలు. అంటే మీకు కూడా తెలియదు అనుకుంటా. చూద్దాం. బాయ్. నా ఛానల్ Weldings and painting. Okay. Please make it 3 teams. We have 3 officers. They can explain you the process. Okay. First team will be go with along with Ajit. యాడ్ ఓన్లీ నాది భీమర్ इधर एंट्री हो जाएगा. ఒక ఫ్యాక్టరీ కంప్లీట్ చేసాము. ఇసూజీకి వాళ్ళు చాసిస్ ప్రిపేర్ చేస్తారంట. క్రేజీ అనిపించింది. అంటే అంతకుముందు ఒకసారి చూసాను కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇది కొంచెం రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. మొత్తం టోటల్గా మ్యాన్ పవర్ కూడా వర్క్ చేస్తున్నారు అండ్ అలాగే రోబోటిక్స్ కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే రోబోటిక్స్ ఆర్మ్స్ అవి ఉన్నాయి, అవి వాటితోనే వాళ్ళు ఆ వెల్డింగ్ కానీ అది చేస్తున్నారు అనమాట. చూద్దాం, మన బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి వెళ్ళడానికి. వీఆర్ గోయింగ్ ఫర్ అనదర్ డెస్టినేషన్ అనమాట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. బాయ్. వీ హ్యావ్ ఒక విజిట్ అయితే అయింది ఓవరాల్గా మాకు. యాక్చువల్లీ ఇక్కడ ఆల్మోస్ట్ 60,000 పీపుల్ ఆర్ వర్కింగ్ ఎవ్రీడే అనమాట ఈ శ్రీ సిటీలో. బాగాలేదు అగైన్, సారీ. ఓకే, 60,000 పీపుల్ ఆర్ వర్కింగ్ హియర్. టైం అయితే ఆల్మోస్ట్ 4 అవుతుంది. మాకు లంచ్ అయితే అవ్వలే అనమాట. లాస్ట్ 3-4 డేస్ నుంచి, యాత్ర స్టార్ట్ అయిన కాడి నుంచి వీఆర్ ఈటింగ్ డిఫరెంట్ జైన్ ఫుడ్ అనమాట. సో టుడే మాకు శ్రీ సిటీలో డైనింగ్ అని చెప్పారనమాట. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో 21 ఐటమ్స్ అన్నారు. డైలీ మాకు 3-4 ఐటమ్స్ పెడుతున్నారు కానీ కంప్లీట్గా నార్త్ ఫుడ్ అనమాట. తెలుగు వాళ్ళందరూ అయితే ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడలేకపోతున్నాం. నా పరిస్థితి కూడా ఒకలా ఉంది. నాన్ వెజ్ తింటాం కదా రెగ్యులర్గా, సో ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది. ఈరోజు ఏముంది లంచ్ అన్న చూడాలి. 4 అవుతుంది, మాకు లంచ్ లేట్గా అవుతుందని చెప్పారు. బస్సులో ఆల్రెడీ స్నాక్స్ ఇచ్చారు. చూద్దాం, లెట్ us see what we are having today. This is South India Andhra food.
Lovely food. From last 5 days we are very hungry. Archana, how's the food? Super. బికాజ్ మన తెలుగులో కదా అందుకని చెప్పాలి. అంతేనా? 5 days తర్వాత తింటున్నాం. 5 days తర్వాత oh my god వామ్మో. స్పైసెస్ టచ్ అవుతున్నాయి కదా, చాలా మంచిగా చప్పగా తిని మెంటల్ వచ్చేసింది నాకైతే. మీకు మీరు ఇంకా టేస్ట్ చేయలేదు కదా బిర్యానీ అయితే. ఇంకా ఫస్ట్ టైం నాకు వెజ్ బిర్యానీ కూడా నచ్చింది. అదే కదా. చాలా బాగుంది ఫస్ట్ టైం తిండి. ఎస్. హౌ ఇస్ ద ఫుడ్? Amazing. Like from past 5 days you are eating in the train. The best food. This is the best I've food. ever tasted in Andhra. You're vegetarian or non-vegetarian? I'm non-vegetarian. Non-vegetarian. But you are liking vegetarian food, na? Yeah. Right now. Nice. I have How is the biryani? once in a while. Amazing. I'm trying for the second time. I also. I ate up to here, to my neck. How's the food? Awesome. ఎట్లా ఉంది 5 days తర్వాత? చాలా బాగుందా? టేస్టీ ఉంది చాలా. స్పైసెస్ అన్ని టచ్ చేసి. ఎస్ ప్యూర్ ఆంధ్ర స్టైల్ కనిపించింది అరిటాకు కూడా. సూపర్. నేను చెప్పానా 21 items లేవు. లేకపోతే ఎస్. This is AP food, guys. The vada is so crispy, crunchy. రేపు నాకు వైజాగ్లో ఏమి ఇప్పిస్తున్నావు? మీ ఊరు మంచి బిర్యానీ కావాలి. ఓకేనా? నాన్ వెజ్ బిర్యానీ కావాలి. ఓకేనా? డన్. బాయ్. చెప్పు ఫాలోవర్స్. సార్, హౌ వాజ్ ద ఫుడ్? Excellent. After a very long time, I'm having a great food. This is what I was expecting in this whole yatra. Yes. Is a nation building activity of different order, of different magnitude, of different shape altogether. For doing this together, I think the spirit of co-creation. आप लोगों का श्री सिटी में स्वागत है. You are all welcome to Sri City. कैसा रहा आज का दिन? और 1 घंटा संभाल लो क्या? आई होप आप लोग ने अच्छी तरह से खाना खाया और खाना एंजॉय किया. उसकी वजह सो मत जाना, जगह रहना और 1 घंटा क्या. यू विल लर्न अ लॉट. Electronic tools, and then we converted that into business city. So the journey started as a special economic zone, which is a government of India initiative.